టమాటా ధరలు మళ్లీ కొండెక్కుతున్నాయి. భారీగా పెరుగుతున్న ధరలతో వినియోగదారులు ఒక్క క్షణం ఆలోచిస్తున్నారు. వర్షాకాలంలోనే ఇంతలా మండిపోతున్న ధరలపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. టమాటా ధరలు మళ్లీ కొండెక్కాయి. ఆ మధ్యకాలంలో ఆకాశాన్నంటిన ధరలు గత కొంతకాలంగా తక్కువ ధరలోనే దొరికాయి. మొన్నటి వరకు తక్కువే అమ్మేవారు. ఈ మధ్యకాలంలో జిల్లాల్లో భారీ వర్షాలు కురియడంతో పంటలు దెబ్బతిన్నాయి. ఉన్న పంటకు కూడా సరిగ్గా క్రాప్ రాకపోవడంతో రేట్లు పెరిగిపోతున్నాయి. హోల్సేల్ మార్కెట్లు కూడా ధరలు భారీగానే ఉన్నాయి. మార్కెట్కి వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారు. ఇక పేదల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కొనాలంటేనే ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం దక్షిణాది రాష్ట్రాల్లో కిలో టమాటా 80 రూపాయలకు చేరింది. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో టమాటా ధరలు మరోసారి పెరిగి 60 నుంచి 80 రూపాయల మధ్యన అమ్ముతున్నారు. పలు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలే ఈ ధరల పెరుగుదలకు కారణంగా చెబుతున్నారు. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు వ్యాపారులు. టమాటాతో పాటు ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, ఆకుకూరలు, ఇతర కూరగాయల ధరలు కూడా మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే వర్షాకాలంలో సాగుబడి పెరుగుతుంది. దీంతో ధరలు తగ్గుముఖం పడతాయి. కానీ ఇప్పుడు అంతా రివర్స్గా ఉంది. వర్షాలు బాగానే కురిసినా అదే ఇప్పుడు ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఇక టమాటాతో పాటు పలు కూరగాయల రేట్లు కూడా బాగానే పెరిగిపోయాయి. మార్కెట్లో ఏది కూడా 50 రూపాయలకు కిలోకి తక్కువ లేదు. ఇంకా కొద్ది రోజులు ఇవే ధరలు ఉండే అవకాశం ఉంది. పరిస్థితులు చక్కబడితే గానీ ధరలు తగ్గే పరిస్థితి లేదు.